హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకోని బంధం 29వ భాగాన్ని వినేద్దాం. ఇక్కడ లండన్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. ఆ తర్వాత సంహి వికాస్ ఇద్దరు ఫోర్స్ చేయడంతో ప్రవీణ్ తన ప్రేమ విషయాన్ని లేఖకు చెప్పాడు. లేఖ కూడా ప్రవీణ్ అంటే ఇష్టం ఉండడంతో వెంటనే ఒప్పుకుంది. అలా ప్రవీణ్ లేఖలు కూడా తమ ప్రేమ లోకంలో ఆనందంగా విహరించసాగారు. విక్రమ్ ఒకవైపు ఆఫీస్లో ప్రాజెక్టులు చూసుకుంటూ సాయంత్రం అనుతో ఆడుకుంటూ కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత సమయం ఉదయం 7 గంటలు. ఏమండో లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కాఫీ కప్పు చేతిలో పట్టుకొని గదిలోకి అడుగుపెట్టింది నవ్య. అయినా విక్రమ్లో చలనం లేదు. వెంటనే నవ్య బెడ్ పక్కన పెట్టి విక్రమ్ దుప్పటి పట్టుకొని లాగింది. అయినా విక్రమ్లో చలనం లేదు. ఏమైంది ఈరోజు ఈయనకి అని నవ్య మనసులో అనుకుంటూ విక్రమ్ పక్కన కూర్చుని తలపై చేయి వేసింది. బాడీ కూడా చల్లగానే ఉంది. ఇంకెందుకు లేవటం లేదు అని నవ్య అనుకుంటూ విక్రమ్ వైపుకి తిరిగింది. సమయం కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ వెంటనే నవ్యను తనపైకి లాక్కున్నాడు. ఊహించని పరిణామానికి విక్రమ్ పైకి ఒరిగిపోయిన నవ్య ఏం జరిగిందో అర్థమై చిరుకోపంగా చూస్తుంది విక్రమ్ వైపు. విక్రమ్ చిన్నగా కళ్ళు తెరిచి నవ్వుతూ గుడ్ మార్నింగ్ బంగారం అంటూ నవ్య నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటూ నవ్య కాఫీ కప్ విక్రమ్ చేతికి అందించింది. విక్రమ్ కాఫీ తీసుకుని ఒక సిప్ తాగి ఏంటే కాఫీ ఇంత చేదుగా ఉంది, కాఫీలో షుగర్ వేయలేదా అన్నాడు కోపంగా. అయ్యో షుగర్ లేదా, ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి షుగర్ తీసుకొస్తాను అంటూ నవ్య వంటగదిలోకి వెళ్ళడానికి పైకి లేచింది. అప్పటికే విక్రమ్ నవ్య చేపట్టుకుని దగ్గరకు లాక్కొని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళడం ఎందుకు బంగారం, నీ బెదవల్లోని తీపి సరిపోతుంది కదా అంటూ దగ్గరికి వచ్చాడు. ఏవండి వదలండి, అనుకి టిఫిన్ తినిపించాలి అంటూ బయటికి వెళ్ళబోయింది నవ్య. కానీ విక్రమ్ తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన అధరామృతాన్ని ఆస్వాదించే పనిలో పడ్డాడు. సిగ్గుతో నవ్య కూడా విక్రమ్ మెడ చుట్టూ చేతులు బిగించింది. కాసేపటికి హాల్లో నుంచి అను పిలుపు వినబడడంతో విక్రమ్ని దూరంగా తోసేసి అను దగ్గరికి పరిగెత్తింది నవ్య. విక్రమ్ నవ్వుకుంటూ కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళాడు. నవ్య అనుకి కబుర్లు చెబుతూ టిఫిన్ తినిపిస్తుండగా లోపల నుంచి విక్రమ్ కేకేశాడు సోప్ ఎక్కడుందని. అందులోని ఆంతర్యం అర్థమైన నవ్య మనసులో నవ్వుకుంటూ విక్రమ్ పిలుపు వినిపించినట్టుగా ఉండిపోయింది. కానీ ఎంతసేపటికి విక్రమ్ పిలవడం ఆపకపోవడంతో కిచెన్లో ఉన్న లక్ష్మి గారు వచ్చి నవ్య చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని అనుకి నేను తినిపిస్తానులేమ్మా, నువ్వు వెళ్ళి వాడికి సోప్ ఎక్కడుందో వెతికి పెట్టు అంది. నవ్య ఏదో చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన మోహన్ గారు అది విని ఏమోయ్ నీ కొడుకు సోప్ కూడా వెతుక్కోలేడా, ఈ మధ్య వాడికి బద్ధకం బాగా పెరిగిపోయినట్టుంది అన్నాడు. దాంతో లక్ష్మి కోపంగా మోహన్ గారి వైపు చూసి ఏదో సైగ చేసింది. అదే అర్థమైన మోహన్ గారు నవ్వుకుంటూ వెళ్ళమ్మా నవ్య, వాడికి సోప్ ఎతికిపెట్టు, లేకుంటే వాడి అరుపులతో ఈ ఇల్లు చిల్లులు పడేట్టుంది అన్నాడు. ఇంకా ఏం చేయలేక నవ్య విక్రమ్ గదిలోకి వెళ్ళింది. నవ్య వెళ్ళగానే లక్ష్మి కోపంగా ఏంటండి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంది. నాకేం తెలుసోయ్, వాడు పిలిచింది అందుకని, మీరు కూడా అప్పుడు ఇలాగే పిలిచేవారు కదా, అప్పుడే మర్చిపోయారా అంది. అప్పటి వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాని అను మీరెందుకు పిలిచేవారు తాతయ్య నాన్నమ్మని అంది. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక లక్ష్మి మోహన్ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. తర్వాత మోహన్ అది సోప్ కోసమేనమ్మా, సోప్ కనిపించకపోతే మీ నాన్నమ్మ వచ్చి వెతికి పెట్టేది అన్నాడు. అదేంటి తాతయ్య, సోప్ ఎప్పుడు వాష్రూమ్లోనే ఉంటుంది కదా, నీకు డాడీకి మాత్రం ఎందుకు కనిపించదు అడిగింది అను. ఇక మోహన్ గారు ఏం చెప్పాలో తెలియక అనుని డైవర్ట్ చేయడానికి లక్ష్మి వైపు తిరిగి ఏమో నా చిట్టి తల్లి కోసం ఐస్ క్రీమ్ తెచ్చాను కదా ఇచ్చావా అన్నాడు. ఆ మాట వినగానే అను ఐస్ క్రీమా అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తింది. తర్వాత అను ఆ టాపిక్ మర్చిపోయి ఫ్రిడ్జ్లో నుంచి 2 ఐస్ క్రీమ్ తీసుకొని 2 చేతుల్లో పట్టుకొని ఒకటి మార్చి ఇంకోటి తినడం మొదలుపెట్టింది. అది చూసి లక్ష్మి మోహన్ నవ్వుకున్నారు. నవ్య వెళ్ళేసరికి విక్రమ్ స్నానం చేసేసి మిర్రర్ ముందు నిలబడుకొని తల తెరుచుకుంటూ ఉండడంతో కోపంగా చూస్తూ స్నానం చేసేసాక కూడా సోప్ కోసం ఆ కేకలేంటండి అంది నవ్య. ఆ మాత్రం కేకలు వేయకపోతే నువ్వు రావుగా అంటూ కన్ను కొట్టాడు విక్రమ్. వెంటనే నవ్య విక్రమ్ చేతిలో ఉన్న టవల్ తీసుకుని తల తుడుస్తూ మీరు కావాలనే పిలుస్తారు కాబట్టి నేను రాను అంది. విక్రమ్ మాత్రం నవ్య మాటలను పట్టించుకోకుండా నవ్య నడుంని సైట్ కొట్టే పనిలో పడ్డాడు. కాసేపటికి నవ్య విక్రమ్కు తల తొడడం పూర్తి చేసి షర్ట్ బటన్స్ పెడుతూ రేపటి నుంచి నేను లేకపోతే ఏం చేస్తారు అంది. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావోయ్, ఎక్కడికి వెళ్ళవు కూడా అన్నాడు. అంత నమ్మకమా, మరి నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేవని అంటూ నవ్య బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. సరే త్వరగా రెడీ అవ్వండి అని బయటికి వెళ్ళిపోయింది నవ్య. కాసేపటికి విక్రమ్ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అను బుగ్గ మీద ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ ఏంజల్ అన్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ అను కూడా విక్రమ్ చెంపపై ముద్దు పెట్టింది.
తర్వాత నవ్య అందరికీ వడ్డించింది. నువ్వు కూడా కూర్చో అమ్మా, అందరూ కలిసి తిందాం అని లక్ష్మి అనడంతో విక్రమ్ ఎదురుగా కూర్చుంది నవ్య. విక్రమ్ నవ్యకు సైట్ కొట్టుకుంటూ ఎలాగోలా తినడం పూర్తి చేశాడు. తర్వాత అందరికీ బాయ్ చెప్పి నవ్యను తిట్టిన ముద్దు పెట్టుకుని అనుని తీసుకుని కారులో ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. కారులో అను సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో విక్రమ్, ఏమైంది ఈరోజు నా ఏంజెల్కి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది అన్నాడు. సోపు ఎప్పుడు వాష్రూమ్లోనే ఉంటుంది కదా డాడీ, మరి నువ్వు తాతయ్య ఎందుకు ఎప్పుడు అమ్మను నానమ్మను పిలుస్తారు అంది. అది విని విక్రమ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుండగా తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయగానే మూర్తి, అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా రమ్మని చెప్పడంతో కాల్ కట్ చేసి జరగబోయే మీటింగ్ గురించి ఆలోచనలో పడ్డాడు విక్రమ్. కాసేపటికి అనుని స్కూల్ దగ్గర దింపేసి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు విక్రమ్. ఆ రోజు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వర్క్లో మునిగిపోయాడు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన గంట తర్వాత కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసిన నవ్య ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా నాన్న అంటూ హత్తుకుంది. ఎలా ఉన్నావమ్మా అడిగాడు అరవింద్ ప్రేమగా నవ్య తలపై నిమురుతూ. బాగున్నాను నాన్న, అమ్మెలా ఉంది అడిగింది నవ్య. ఈరోజు చాలా హుషారుగా ఉందమ్మా, నీకు ఇష్టమైన వంటలన్నీ వండుతుంది అన్నారు ఆయన. ఎందుకు అని నవ్య అడిగేలోపే లక్ష్మి మోహన్ ఇద్దరు వచ్చి కుశల ప్రశ్నలు అడిగారు. దానితో నవ్య ఆ విషయం మర్చిపోయింది. కుశల ప్రశ్నలు అయ్యాక అరవింద్ గారు లక్ష్మి మోహన్ వైపు తిరిగి ఆయన రాక గల విషయం చెప్పాడు. అదేంటంటే ఆషాఢ మాసం మొదలైంది కాబట్టి నవ్యను వాళ్ళింటికి తీసుకెళ్లాలని. అరవింద్ గారు చెప్పింది విన్న వెంటనే లక్ష్మి మోహన్ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. ఆ వెంటనే నవ్య వైపు చూశారు. అప్పటికే నవ్య విక్రమ్ని వదిలి వెళ్లాలన్న బాధతో డల్గా అయిపోయింది. లక్ష్మి మోహన్లకు అర్థమైన ఆచారం కాబట్టి కాదని చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి లక్ష్మి నవ్యను లగేజ్ సర్దుకోమనడంతో నవ్య ఎదురు చెప్పలేక లోపలికి వెళ్ళి బెడ్పై కూర్చొని విక్రమ్కి కాల్ చేసింది. కానీ విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎన్నిసార్లు చేసినా కలవలేదు. అయినా నవ్య కాల్ చేస్తూనే ఉంది. కాసేపటికి గదిలోకి వచ్చిన లక్ష్మి నవ్య లగేజ్ సర్దకుండా డల్గా ఉండడం చూసి వచ్చి పక్కన కూర్చొని, ఏమైందమ్మా, ఇంకా లగేజ్ సర్దలేదా అంది. ఆయనకు కాల్ కలవడం లేదత్తయ్య అంది నవ్య. వాడేదో మీటింగ్లో ఉంటాడులేమ్మా, నేను సాయంత్రం చెప్తాలే, వెళ్ళి రెడీ అవ్వు అంది లక్ష్మి. తర్వాత నవ్య ఫ్రెష్ అయ్యేసరికి లక్ష్మి లగేజ్ మొత్తం సర్దేసింది. నవ్యను అద్దం ముందు కూర్చోబెట్టి తనకు జడ వేస్తూ, చూడమ్మా నవ్య, పెళ్ళయ్యాక ఆషాఢ మాసం వస్తే ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లాల్సిందే, తప్పదు, అది ఆచారం కాబట్టి మనం ఎవరం మార్చలేం. కానీ ఈ ఆచారం వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండడం వలన ఒకరి విలువ మరొకరు తెలుసుకుంటారు, వారి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది అంది లక్ష్మి. అయినా నెల రోజులంటే ఎంత చెప్పు, ఇట్టే గడిచిపోతాయి. నువ్వేం దిగులు పడకుండా అమ్మానాన్నలతో ఆనందంగా టైం స్పెండ్ చేయి ఈ నెల రోజులు అంది లక్ష్మి. సరే అత్తయ్య అంది నవ్య దిగులుగా. ఆ తర్వాత వజ్రం వస్తుందని అరవింద్ తొందర పెట్టడంతో ఫాస్ట్గా నవ్యను రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది లక్ష్మి. తర్వాత లక్ష్మి మోహన్లకి బాయ్ చెప్పి నవ్య అరవింద్తో కలిసి ఇంటికి బయలుదేరింది. నవ్య వెళ్ళగానే బోసిపోయినట్లు ఉన్న ఇంటిని చూసి బాధపడ్డారు లక్ష్మి మోహన్ ఇద్దరు. కారులో నవ్య డల్గా ఉండడం గమనించిన అరవింద్ నవ్య విక్రమ్ని వదిలి వస్తున్నందుకు దిగులుగా ఉందని అర్థమై మనసులో, పిచ్చిపిల్ల, అసలు పెళ్ళి వద్దని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టిన నువ్వే ఇప్పుడు భర్తని వదిలి రావడానికి బాధపడుతున్నావంటే మీ దాంపత్యం ఎంత అన్యోన్యంగా ఉందో అర్థమవుతుంది. ఇక నాకు మీ అమ్మకు నీ కాపురం గురించి ఎలాంటి టెన్షన్ లేదు అనుకున్నాడు. కాసేపటికి ఇల్లు చేరగానే లలిత ఆనందంగా వచ్చి నవ్యని హత్తుకుంది. అమ్మను చూడగానే నవ్య కూడా విక్రమ్ గురించి మర్చిపోయింది. లలిత నవ్యను కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత నవ్యకు ఇష్టమైన వంటలన్నీ వడ్డించింది. నవ్య భోజనం ముందు కూర్చుని విక్రమ్ తిన్నాడో లేదనని ఆలోచిస్తుండగా లలిత అరవింద్ ఇద్దరూ కలిసి నవ్యకు ప్రేమగా ముద్దలు కలిపి తినిపించారు. తర్వాత నవ్య కూడా ఇద్దరికీ తినిపించింది. ముగ్గురు కలిసి సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు. అనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అరవింద్ వెళ్ళాడు. నవ్య లలితతో కబుర్లు చెబుతూ వంటలో సహాయం చేసింది. కాసేపటికి అను రావడంతో ఇల్లంతా సందడిగా మారింది. మధ్యలో నవ్య ఎన్నిసార్లు విక్రమ్కి కాల్ చేసినా ఫోన్ కలవకపోవడంతో లక్ష్మికి ఫోన్ చేసింది. ఆవిడ విక్రమ్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. రాత్రి అందరివి భోజనాలు అయ్యాక నవ్య అనుని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. విక్రమ్కి ఫోన్ చేద్దామని చూస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో ఛార్జింగ్ పెట్టి అనుని నిద్రపుచ్చుతుంది. ఇక్కడ విక్రమ్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి 10 గంటల వరకు ఇంటికి వచ్చాడు. రాగానే తనకు అను కనిపించకపోతే నిద్రపోయిందనుకున్నాడు. భోజనం వడ్డించడానికి నవ్య రాకపోవడంతో సందేహంగా వాళ్ళ అమ్మతో, నవ్య ఎక్కడుందమ్మా, నిద్రపోయిందా అని అడిగాడు.
లేదు విక్రమ్, నవ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అంది లక్ష్మి. అదేంటమ్మా ఇంత సడన్గా ఎందుకు వెళ్ళింది అడిగాడు విక్రమ్. రేపటి నుంచి ఆషాఢ మాసం కదా నాన్న, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళాలి, ఈ నెల మొత్తం అక్కడే ఉండాలి అంది. ఆ మాట వినగానే విక్రమ్కు అన్నం దిగలేదు. ఏదో తిన్నాననిపించి చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు. నవ్య అను ఇద్దరు గుర్తొస్తుంటే ఫోన్ చేద్దామని స్విచ్ ఆన్ చేశాడు. కానీ నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన మనసుతో బాధతో పాటు అసహనం మొదలైంది. నాకు చెప్పకుండా వెళ్ళింది కాక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది ఏంటి అనుకున్నాడు విక్రమ్. మళ్ళీ కాసేపటికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందా, లేక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని కోపంగా ఉందా అని ఆలోచిస్తూ గడిపేశాడు. అలా చాలాసేపు నవ్యకు ఫోన్ ట్రై చేసి కలవకపోవడంతో కోపంతో స్విచ్ ఆఫ్ చేసేసి బెడ్పై విసిరేసి పడుకున్నాడు విక్రమ్. కాసేపటికి అను నిద్రపోవడంతో నవ్య ఫోన్ స్విచ్ ఆన్ చేసి విక్రమ్కి కాల్ చేసింది. అప్పటికే విక్రమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మనసులో ఏంటినా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది, కొంపరీస్ ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా అనుకుంటూ మూర్తి గారికి కాల్ చేసింది. ఆయన విక్రమ్ ఆఫీస్ నుంచి గంట క్రితమే వెళ్ళిపోయాడని చెప్పడంతో నవ్య మనసులో గంట క్రితమే బయలుదేరితే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయాడుంటాడు కదా, ఆయన నాకు ఫోన్ చేయలేదేంటి, కొంపరీస్ నా మీద కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తూ పడుకుంది. కాసేపటికి మళ్ళీ నేను అన్నిసార్లు కాల్ చేస్తే తిరిగి చేయాలని కూడా అనిపించలేదా ఈ మనిషికి, చూద్దాం ఎప్పుడు కాల్ చేస్తాడో, ఆయన చేసే వరకు నేను కూడా చేయను అని కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.